జేఏసీ సోదరులకు, ఆదోని జిల్లా కావాలని జేఏసీ సోదరులకు, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలకు అందరికీ పేరు పేరు నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను రాజకీయం కోసమైతే, నా లబ్ధి కోసమో, నా స్వార్థం కోసమో ఊరినే ఏదో రాజకీయాలు చేయను. ఏదున్నా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆదోని జిల్లా అయితే మనకు బాగుంటుంది. ఎందుకని ఇంతకుముందు ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయని, భూములు ఎక్కువ ఉన్నాయని ఒక అన్న అడగడం జరిగింది. వనరులు ఎక్కువ ఉండొచ్చు, కానీ మనం స్ట్రక్చర్ కట్టాలంటే మరి ఫస్ట్ నుంచి కట్టాల్సి వస్తుంది. రేపు అమరావతి పరిస్థితే మంది కూడా అదే. రేపు ఇంకోటి వచ్చి నాకు ఈ జిల్లా వద్దాయి, మీరు ఆదోని తీసుకోబో అన్నాను. కాబట్టి అక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ ఏర్పరిచారు ఆదోన్లో. కాబట్టి ఇక్కడ ఉన్న భూములని వనరులుగా మార్చుకున్నాం. కాబట్టి మీరు అందరూ దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నోళ్ళు అందరూ ఇక్కడ వీళ్ళు పడుతున్న కష్టాన్ని తెలియజేయండి. తెలియజేస్తే కానీ మనం ఏం చెప్పలేని విషయం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆదోన్ కోసం చేస్తున్నారు. ఇక్కడ మనం మనకి ఎమింగ్నూర్ అంటే ఎమింగ్నూర్ కన్నా ఆదోన్ అయితే మన ఎమింగ్నూర్ని చాలా డెవలప్ చేసుకుంటాం. ఆ రోజు మీకు తెలుస్తుంది ఎంతవరకు డెవలప్ చేసుకుంటాం అనేది. ఆదోని జిల్లా అయినా కూడా డెవలప్ అయ్యేది ఫస్ట్ ఎమింగ్నూరే. ఎమింగ్నూర్ మీద చాలా ఇంట్రెస్ట్, అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ ఆదోన్లో ఇప్పుడు దాదాపు నివసించే ఇక్కడ సగం కుటుంబాల్లో రిటైర్మెంట్ టీచర్లు అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి అందరూ ఎమింగ్నూర్నే ప్రిఫరెన్స్ చేస్తారు. ఆదోన్ జిల్లా అయిందనుకో వాళ్ళు వచ్చి ఎక్కువ మనకి ఎమింగ్నూర్లోనే ఉంటారు. కాబట్టి ఎమింగ్నూర్లోనే మన ఎక్కువ వాళ్ళు ఇక్కడ పీస్ఫుల్ అయితేనేమి, ఇక్కడ వాతావరణం అయితేనే వాళ్ళు బాగా లైక్ చేస్తారు. కాబట్టి మనకు వనరుల పరంగా బాగా అభివృద్ధి చెందుతుంది ఎమింగ్నూర్. ఆదోని జిల్లా అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎమింగ్నూరే. కాబట్టి మీరు ఎవరు మాటలు పట్టించుకోకండి. నేను అట్లా ఈరోజు నువ్వు ఎమింగ్నూర్లో కొంతమంది అన్నోళ్ళు అడిగారు, కొంతమంది నువ్వు ఎమింగ్నూర్లో నిలబడి నువ్వు ఆదోనికి సపోర్ట్ చేయాలి. నేను అట్లా నా స్వార్థపు రాజకీయాల కోసం నేను రాజకీయాలు చేయను. నేను ఎమింగ్నూర్లో పోటీ చేసిన ఆదోనే కోరుకుంటాను. నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు ఆదోని జిల్లా కావాలా, ఎమింగ్నూర్ డెవలప్మెంట్ కావాలా, రెండూ కావాలా. ఈ రోజు ఎంత డెవలప్ అయింది అనేది నాకు తెలిసి మా సీనియర్ నాయకులు డెవలప్ చేసిపోయిన డెవలప్మెంటే తప్ప మేము వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు, పొడిసింది ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ ఆదోని జిల్లా అయితే మీరు మా అట్లా యువకులకి నెక్స్ట్ అవకాశం ఇస్తే మేము తప్పకుండా మీకు కనబడుతుంది. ఆ రోజు ఆ ఎమింగ్నూర్ ఎంత డెవలప్ అవుతుంది, ఎంత డెవలప్ చేసినాడో ఆ రోజు ఆయన ధర్నిరెడ్డి గారు జేఏసీకి పోయాడో చెప్పాడు, మాట్లాడినాడు. ఈరోజు మరి మేము కూడా మన మంత్రాలయం నుంచి, ఎమింగ్నూర్ నుంచి, ఆలూరు నుంచి, పత్తికొండ నుంచి, ఆలూరు నుంచి మేము కూడా సహకరిస్తాం. ఎమింగ్నూర్కి అభివృద్ధి చెందాలని ఎవరైనా మీకు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే దాన్ని నమ్మకండి. ఎమింగ్నూరే ఫస్ట్ డెవలప్ అయ్యే ఏదైనా నియోజకవర్గం ఆదోని జిల్లా అయితే మనకి 20 కిలోమీటర్లు కూడా అవసరం. మనం కొట్టే బండ్లకి 100 స్పీడ్కి 20 నిమిషాల్లో అక్కడ ఉంటాం. కాబట్టి దయచేసి మీరు ఇక్కడున్న అన్నలకు అందరికీ సహకరిస్తారని, ఎవరి మాటలు పట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా మీ అందరి అన్నల ముందు, పత్రికా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ముందు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా ప్రజలకి కోరుకున్నాను. మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టి, నేను ఎమింగ్నూర్ ప్రజలను ఏదైనా బాధ పెట్టాను అనుకుంటే నన్ను క్షమించండి. నేనైతే నా వరకు నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను, ఆదోని జిల్లా కావాలా, ఎమింగ్నూర్ డెవలప్మెంట్ కావాలి. ఆదోని జిల్లాను